నమస్తే. చంద్రబాబు రాష్ట్రంలో వైపు పెద్ద ఎత్తున కూడా కదలిరా అంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో జన సైనికులు జనసేన పార్టీ నాయకులు కూడా వేదికల పైన ఏదైతే ద్విజెండాలతో పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు రేపలేపలాడుతున్నాయి. ఓవైపు మరోవైపు సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి మరలా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో చేసినటువంటి ఏదైతే గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పర్యటనలో ఏదైతే విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 4 నుంచి మరలా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది తెలుస్తుంది. రజనీ గారు మనతో ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. ప్రస్తుతం మేడం ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క రీఎంట్రీకి సంబంధించి ప్రజాస్పందన ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీ ఎలా ఉండబోతుంది? సార్, పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీ ఎలా ఉంటుందంటే, బాస్ ఈజ్ బ్యాక్ అద్దరిపోయే కొటేషన్తో బలాన్ని ఇంకా 10 రెట్లు పుంజుకొని అధిక బలంతో ఏదైతే బలమైన వైసీపీ నుంచి వచ్చే బలమైన అభ్యర్థులతో ఈరోజు అన్న కథన రంగంలో దూకబోతున్నాడు. సో 4 తర్వాత వారు వన్ సైడే. 4వ తారీఖు ఏదైతే బాలశౌరి గారి ఎంట్రీ ఉంది, రానున్న కాలంలో ముద్రగడ గారి ఎంట్రీ ఉంది, ఇంకా కొంతమంది నాయకులు కూడా సిద్ధమవుతున్నారు. అదే రకంగా బాలినేని గారు కూడా రాబోతున్నారన్న వార్తా కథనాలు తెలుస్తున్నాయి. మరి చూడాలి, ఇక వైసీపీలో ఏదైతే అరాచక పరిపాలన నుంచి బయటికి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి స్వాగత సుమాంజలి. సో ఖచ్చితంగా అందరినీ కలిసి 4వ తారీఖు నుంచి గతంలో వారాహి అన్న ఎక్కగానే ఫస్ట్ మీటింగ్లోనే దద్దరిల్లిపోయేలాగా 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారు అంటూ బలమైన వాలంటీర్ వ్యవస్థ మీద, అంటే ఒక కుంభస్థలం మీద రాయేసుకుంటాడండి. కదిలిపోయింది. రంగవల్లి గారిని తీసుకొచ్చి విజయవాడ కోర్టులో కేసులు వేశారు. ఎవరితోనో పాపం కృష్ణలంకలో కంప్లైంట్ ఇప్పించారు. బహుశా అరెస్ట్ చేసే పర్వం ఏదో ఉంది, చెయ్యాలి అన్న తపన పడ్డారు, కానీ రిస్క్ చేయలేకపోయారండి. ఎందుకంటే అన్నయ్య వెనకాల మోడీ ఉన్నాడేమో అనుకున్నామట, కాదట, మోడీ గారి వెనకాల అన్నయ్య ఉన్నారట. మరి సో ఆ భయంతో కొంచెం కట్టుదిట్టంలో క్రమశిక్షణలో ఉన్నాడేమో నాకు తెలిసి. సో అదే రకంగా మళ్ళీ వస్తున్నాడు రా బాబోయ్, లాస్ట్ పంచి తగిలితే కిక్కే వేరప్ప అని అద్దరిపోయి పంచిస్తాడండి. ఇంకా పంచలు మడత పెట్టడమే ఒక్కొక్కడికి. మొన్న వారాయి ఎక్కాడు, ఇప్పుడు మీ నెత్తిన ఎక్కుతాడు. మీరు సిద్ధం అని పోస్టర్ పెట్టారు, మీరు దేనికి సిద్ధమో చెప్పలేకపోయారు. ఒక క్లారిటీ లేదు. ఎన్నికలు కానీ పైన రాస్తారా, సర్దుకొని వెళ్ళిపోవడానికని సిద్ధం అంటారా? అందుకని మా వాళ్ళు కూడా మీరేమంటే ప్రతి కట్టే ఫ్లెక్సీకి మా డబ్బులు మా సొమ్మే కదా ఖర్చు పెట్టేది. ప్రతి మీటింగులకి దారిని పోయి ఎన్నిసార్లయ్యా స్వామి నువ్వు సిద్ధం అంటావు. సిద్ధమయ్యేవాడు ఎవడు 10 సార్లు చెప్పుకోడు. కానీ పాపం మీరు సిద్ధం అన్నారు కాబట్టి మేము కూడా సిద్ధమే అని మా వాళ్ళు. ఇక చూసుకోండి నా సామిరంగా, ఎలక్షన్ టైంలో బీజేపీ మీ పక్షానే ఉంటే ఏమన్నా ఆట ఆడిద్దాం అనుకున్నారు. పాపం ఇదే ఢిల్లీలో వెళ్ళి కలవాలనుకున్నారు, అది కూడా ఖర్చు వేశారట కూడా. పాపం గేట్లు తెరవలేదు కాబట్టి. సో అక్కడ కూడా డోర్స్ క్లోజ్. ఇప్పుడు కరెక్ట్ అండి, ఇప్పుడు నిజంగా సింహం సింగిల్ అయింది. ఇక అడవి సింహం కాస్త గ్రామ సింహంగా మారబోతుంది. రానున్న కాలంలో తుఫాన్ హెచ్చరికల సమత్తం వాతావరణ సమాచారం కోసం వైసీపీలో ఉండే కీలక నేతలందరూ బూతులు తిట్టబట్టి టీడీపీలోకి వెళ్ళలేక, జనసేనలోకి రానివ్వక, గతి లేక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ ఒకటే రక్తం, పులివెందల పులిబిడ్డ అన్నట్టుగా పులి కడుపున పులే బుడుతుంది అంటూ ఆవిడ, అమ్మ ఒక పులి దెబ్బకే చచ్చిపోతున్నాం, చలిగా ఉంది, మళ్ళీ ఇంకో పులి వస్తున్నాం. ఏంటో ఈ పులిరాజు వేషాలు సంక్రాంతికి ముందే వస్తున్నారు మీరు, మాకైతే అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటేనండి, అడుగడుగున రాజశేఖర రెడ్డి గారి బిడ్డను వచ్చినాను, రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, రాజశేఖర గారి కళ, రాజశేఖర రెడ్డి గారి సంకల్పం. ఏమ్మా ఆయన కళ నీకు ఎలా చెప్పాడు? కళ్ళకు వచ్చాడా? ఆత్మలతో ఏమైనా మాట్లాడతారా? మీ అన్నకే అలవాటు ఉంది, నీకు కూడా ఉందా తల్లి? ఏందమ్మా ఫ్యామిలీ అంతా తేడా అయినా? ఓ అమ్మ, ఆయన కళ అంట ఏమని, రాహుల్ గాంధీ గారిని పైకి ఎక్కించాలని రాజశేఖర రెడ్డి గారి కళ. ఏంటి రా 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 అని రెంకెలేస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఎవరి రాజశేఖర రెడ్డి యాడ్ నుంచి వచ్చాడు? ఆవుదూడ పార్టీనా? రెడ్డి కాంగ్రెసా? కాదే, కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు కాంగ్రెస్ను ప్రస్తావించవేంటమ్మా? అని కాంగ్రెస్ను ప్రస్తావించకుండా రా 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 రాజశేఖర రెడ్డి గారి బిడ్డను వచ్చినాను. రాజశేఖర రెడ్డిని దీర్ఘాలు గుడింతాలతో తెలంగాణ దద్దరిల్లిపోయింది. మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెడుతున్నావు. రాష్ట్రం ఇన్ని సంవత్సరాల నుంచి రావణ కష్టం అయిపోతుంటే తెలంగాణలో చలిగాసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చావు మళ్ళీ, నిన్ను నమ్మి జనాలు ఓట్లు వేయాలి. సర్లే వేస్తారులే, ఎందుకంటే మన క్రిస్టియాలిటీ ఓట్లు ఉంది. అనిల్ గారు మళ్ళీ ప్రార్థనలు ఉన్నాయి. ఏదో కొద్దో గొప్ప జగన్ అన్నకంటే నువ్వు బెటరే తల్లి అంటే పోల్చుకోవడంలో జగన్ అన్నకంటే నువ్వు 100 రెట్లు బెటరే. సో అనర్గళమైన గొంతు ఉంది. కానీ నాకు భయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తర్వాత
రాష్ట్రంలో కాంగ్రెస్ని తీసుకొస్తే బతకనివ్వము అన్నటువంటి జగన్ గారికి ఎదురుగా నువ్వు వస్తున్నావు, భయంకరమైన బలం ఉందనుకుంటున్నావు. నీ అన్న గురించి నీకు తెలుసు తల్లి, అదిరిపోయే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఆకాశంలో కలిపేశాడు రాజశేఖర రెడ్డి గారిని, ఏది గాలిలో కలిపేసినారు మనకు తెలుసుగా. అన్న స్కెచ్ల గురించి తెలుసు కూడా కాంగ్రెస్ ఉందని వెనకాలంటే ఏమి అయ్యి వెనకాలలేదు. కాంగ్రెస్ ఏమైపోయినాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే ముక్కలు అయిపోయాడు, ఏ బాడీ ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో. నువ్వు ఇంకా కాంగ్రెస్ ఇక్కడికి వెలుగులోకి రాలా చచ్చిపాపం. అయినా సరే ధైర్యం చేసి వస్తున్నావు ప్రయత్నిస్తున్నావు. మరి ఏమో పాపం నిన్న కూడా రఘురామ కృష్ణరాజు గారు అంటున్నారు, ఏం మా శాత కాకనుకుంటా మేము ఆంధ్రాలోకి బాగుంది, ఓ అమ్మ స్వామి పులుంటే అడవుల్లోకి పోకూడదు, మీ అన్న ఉంటే ఆంధ్రాలోకి రాకూడదు అని ఒక స్కెచ్ ఉంది. మీ అన్న ఉండగా మేము ఆంధ్రాలోకి రావు, ఎలక్షన్ కూడా అయ్యే వరకు. సో 600 కోట్లు పెట్టి ఏదో స్కెచ్ చేశారు, ముందే 50 కోట్లు బయానా ఇచ్చారు అని. వివేకానంద రెడ్డి గారికి కూడా 30 కోట్ల ఎంత స్కెచ్, నీకు ఇంకా కొంచెం డబల్ త్రిబుల్ చేసినట్టున్నారు. సో ఖచ్చితంగా ఈ భారీ సుపారీలతో ఎవరిని ఎప్పుడు లేపుతారు, ఎందుకంటే పోలేరమ్మ జాతరకి పొటేల్ని బలి వందే జాతర బిగిన్ అవుదండి. సో మా ఎలక్షన్ జాతర కూడా జగన్మోహన్ రెడ్డి గారు బిగిన్ చేయాలండి, ఎవరో ఒకళ్ళు బలి అవ్వాలి. మాకైతే దాదాపు ఏ 8 నోరు తెరుస్తాడేమో, ఏ 8ని కదిపిస్తే 9, 10 వెలుగులోకి రారేమో, పాపం అవినాష్ రెడ్డి బలవుతాడేమో అనుకున్నాం. నువ్వు వచ్చావు, నేనున్నాను, నేను విన్నాను, ముందు నన్ను చూడను అంటున్నావు. సో చూడాలి, మీకు అసలు ముందు బతికితే బఠానీలైనా అమ్ముకోవచ్చు బస్టాండ్లో. ఆంధ్రాలో అడుగు పెడితే మాత్రం ఆల్చెప్పల లెక్కల గండ్రగొడ్డలు ఇంకా దొరకనే లేదు తల్లి, జాగ్రత్త. ఎనీవే అన్నయ్య కంటే బెటరు, కాంగ్రెస్ ప్రావీణ్యత కొద్ది గొప్ప రాష్ట్రంలో అడుగు పెడుతుంది. వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వబోతుంది, కాంగ్రెస్ చిగురించబోతుంది. ఒక ఆడబిడ్డ ఆంధ్రాలో చేసినటువంటి పాదయాత్ర, తెలంగాణలో చేసిన పాదయాత్ర ఎట్టకేలకి రాజశేఖర రెడ్డి గారి రక్తమే కాబట్టి కొద్ది గొప్ప గౌరవిస్తాం తల్లి. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఇదే పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చేపట్టబోయేటటువంటి వారాహి యాత్ర గతంలో ఏ విధంగా ఉందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో కూడా కొనసాగబోతుంది అనేటటువంటి పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సిద్ధం యాత్రకు చెక్ పెట్టేందుకు సొంత చెల్లి ఏదైతే కాంగ్రెస్ బ్యానర్తో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఖాళీ రీప్లేస్ చేయబోతుంది, వైసీపీ ఖాళీ అవ్వబోతుంది అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రజనీ గారు. మరి ఏం జరగబోతుంది ఎన్నికల సమయానికి అన్ని పార్టీల అధినేతలు కూడా అధ్యక్షులు కూడా ఏదైతే ప్రజల్లోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్పందన ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.